హాయ్ గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. సో అందరూ అయితే బాగున్నారని అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏం జరిగిందంటే నేను ట్రాష్ పడేయడానికి అని చెప్పేసి బయటకు వచ్చానమాట. వచ్చి మళ్ళీ ఇంట్లోకి వెళ్తుంటే ఒకటి చూడరాంది అయితే చూసానమాట బయట నేను. సో ఇక్కడ అందరికీ కూడా తెలుసు, యూఎస్లో ఉన్న వాళ్ళకి, యూఎస్లో ఉన్న వాళ్ళకి, మన ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ ఎక్కువ షూట్అవుట్స్ అవి జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి, గన్స్ కూడా లీగల్, ఎవరి దగ్గర అయినా ఉండొచ్చు అని చెప్పేసి. సో మా ఇల్లు అనమాట ఇది. దాని పక్కనే నేనైతే 2 బుల్లెట్స్ అయితే చూసాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకటి ఉంది, అలాగే ఇక్కడ ఒకటి ఉంది అనమాట. ఈ 2 బుల్లెట్స్ అయితే నేను చూశాను. సో నాకైతే తెలియదు అనమాట ఎప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది. ఫస్ట్ టైం నేనైతే ఇవి చూడడం కూడాను. సో ఇదైతే చాలా చాలా డేంజరస్ అనమాట. సో చాలా భయం వేసింది చూడగానే. మన వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ అయితే ఇక్కడ చదువుకోవడానికి వచ్చి ఉంటారు కదా. సో వాళ్ళందరూ కూడా చాలా సేఫ్గా ఉండండి. ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో ఎవ్వరికి కూడా తెలియదు కదా. సో ఇవి చూడగానే నాకైతే నిజంగా చాలా భయం వేసింది అనమాట. బుల్లెట్స్ అనేవి నేను మూవీస్లో అట్లా చూసాను, కానీ రియల్గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. సో ఈ వీడియో తీసిన రోజే ఈవినింగ్ గున్నోని తీసుకొని మేము ఒక 7-11 అట్లా వెళ్ళామన్నమాట. ఆ దారిలో కూడా నేను ఒక బుల్లెట్ అయితే చూసాను నేను. ఓ మై గాడ్, ఇక్కడైతే ఏంటో రాళ్ళు ఉన్నట్టే ఉన్నాయన్నమాట ఇవి. సో మనం ఒక ప్లేస్లో ఉన్నప్పుడు అక్కడ జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇక్కడ మన దేశం కాదు కాబట్టి మనము సేఫ్గా ఉండాలి, ఎక్కడున్నా కానీ మన జాగ్రత్తల్లో మనం ఉండాలి అనే విషయం అయితే అర్థమైంది. సో న్యూసెస్లో అలాగా చెప్తుంటే విన్నా, కానీ ఇదైతే ఫస్ట్ టైం అనమాట నేను చూడడం. సో చాలా డేంజరస్. అందరు కూడా సేఫ్గా ఉండండి. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.